ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యములో మనం ముందు కొనసాగుదాం. దేవుని వాక్యంలో నుండి రోమాపత్రిక 14 అధ్యాయం. రోమాపత్రిక 14 అధ్యాయం 17 వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని రాజ్యం భోజనమును, పానమును కాదు గాని నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు తన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాడు. ఆ రాజ్యములోనికి దేవుడు మనల్ని నడిపించాడు. కాబట్టి దేవుని రాజ్యం మొదట మనలోనికి వస్తుంది. తర్వాత మన ద్వారా ఈ లోకములో దేవుని రాజ్యము ప్రత్యక్షపరచబడుతుంది అనేది మనం గ్రహించాలి. రోమాపత్రిక 14 అధ్యాయం 17 వచనములో ఉన్న మూడవ అంశము దేవుని రాజ్యం అనగా పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మ యందలి ఆనందం చాలా అద్భుతమైన అంశం. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం అని కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందము, పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందము, పరిశుద్ధాత్మ నుండి మనకు కలిగే ఆనందం అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యము దేవుని రాజ్యం అనగా పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆ దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. దేవుని రాజ్యములోనికి ప్రభు మనల్ని నడిపించాడు. మనకు ఆనందాన్ని అనుగ్రహించాడు. అది నిత్యమైనది, అది నిరంతరం ఉండేది అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే అది ఎవరి నుండి కలుగుతుంది? దేవుని నుండి కలుగుతుంది. ఈ ఆనందము ఎక్కడి నుండి కలుగుతుంది? దేవుని నుండి కలుగుతుంది. మనం ఎప్పుడు కూడా పరిస్థితుల నుండి కలిగే ఆనందం అంటే ఆరోగ్యములో నుండి, బలములో నుండి, అలాగే ఒక సక్సెస్‌లో నుండి, ఘనతలో నుండి, పరిస్థితులు అనుకూలంగా ఉండుటలో నుండి, ధనములో నుండి, ధనము వలన కలిగే పరిస్థితుల్లో నుండి రకరకాల విషయాల్లో ఉన్న ఆనందాన్ని మనము వెతుకుతూ ఉంటాం. మనం అనుకున్నట్లుగా అన్ని పరిస్థితులు జరగడం, మనం కోరుకుంటున్నట్లుగా అన్ని పరిస్థితులు జరగడం. ఇటువంటి ఆనందాలను గురించి మనం చూస్తూ ఉంటాం. వాటి మీద ఆధారపడుతూ ఉంటాం. అదే ఆనందం. అదే ఆనందం అంటే అదే అనుకుంటూ ఉండే పరిస్థితి లోకంలో ఉంది. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత అసలు ఆనందం అంటే ఏంటి? నిజమైన ఆనందం అంటే ఏంటి? అనేది మనము గ్రహించగలము, తెలుసుకోవాలి కూడా. కాబట్టి దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యములో ఉన్న మనము దాన్ని అనుభవించాలి. అలాగే దేవుని రాజ్యములో ఉన్న మన ద్వారా మనము సంచరించే పరిస్థితుల్లో కూడా ఆ ఆనందము మనలో నుండి బయటికి రావాలి. ఇది కూడా మనం గ్రహించాలి. దేవుని రాజ్యము మన ద్వారా ఈ లోకములో ఉంది. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యాన్ని గురించి తెలియజేశాడు. ఆ రాజ్యంలోనికి మనం వచ్చాం. అలాగే మన ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఈ లోకములో చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అందులో నీతి అనేది మొదటి విషయం చూస్తున్నాం. సమాధానం అనే రెండో విషయాన్ని చూస్తున్నాం. ఆనందం అనే మూడవ విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ గ్రహించాలి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు. వీటి లోతుల్లోనికి వెళ్తే ఇంకా అనేకమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. రెండైతే ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి దేవుడు మనకిచ్చిన జీవితం. దేవుడు మనకిచ్చిన నూతన జీవితం అనగా రక్షణ. దేవునితో మనకున్న సంబంధం. దేవుడు మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చాడో ఆ జీవితం. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడేంటి అని చూస్తే అనేకమైన విషయాలున్నాయి. ఒక 25 విషయాలు నేను రాసుకున్నాను. రక్షణలో దేవుడు చేసిన కార్యాలు. ఒకప్పుడు మనం ఏంటి, ఇప్పుడేంటి? ఒకప్పుడు మన ఉనికి ఏంటి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ రోజు మన అడ్రస్ ఏంటి? అనే దాంట్లో అన్ని విషయాలు జరిగాయన్నమాట. అన్ని కార్యాలు జరిగాయి. ఒకప్పుడు మనము పాపులం. ఇప్పుడు పరిశుద్ధులం. చూడండి ఎటువంటి విషయము. ఒకప్పుడు మనము చీకటి, మునుపు మీరు చీకటి. ఇప్పుడు మనము వెలుగు. అలా రక్షణలో దేవుడు చేసిన ఒక్కొక్క కార్యాన్ని గురించి విని ఆరాధించుట కొరకు. ఒకప్పుడు భక్తిహీనులం, ఇప్పుడు భక్తులం. ఈ విధంగా అనేకమైన విషయాలు
ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే ఆ విధంగా కూడా మనం ధ్యానం చేద్దాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన జీవితం ఇది ఎంత అద్భుతమైందంటే, అక్కడి నుండి నిరంతరం మనకు ఆనందమే ఆనందం. ఏంటది? నాది కాదు. దేవుడు నాకిచ్చిన జీవితం. క్రొత్తదది. నూతనమైనదది. అది మనం గ్రహించాలి. అక్కడ ఏం జరిగింది? అక్కడ మొట్టమొదటిగా మన పాపములు క్షమించబడ్డాయి. మన పాపములు క్షమించబడ్డాయి. అక్కడ ఆనందం ఏంటి? రక్షణ యొక్క ఆనందం. మన పాపములు క్షమించబడ్డాయి. పాపము యొక్క స్థితిని గురించి మనం ఆలోచిస్తే, ఆ పాపము తొలగిపోవుటే అసలు ఈ లోకములో ఉన్న నిజమైన భాగ్యం. పాపం ఉన్నంత వరకు మనిషి ఎంత ఉప్పొంగుతూ ఉన్నా నీ నిజ స్థితి ఏంటో తెలుసా? నీవు సాతానుకు అమ్మివేయబడ్డ వ్యక్తివి. శాశ్వత బానిసవు. నీకిప్పుడు తెలియకపోయినా మరణం అనేది వస్తది. సాతాను తన దూతను పంపుతాడు. మరణం రానంత వరకు మనిషి తను ఇదే నిజం అనుకుంటాడు. మరణం వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకొస్తుంది ఇది? నేనెంత జాగ్రత్త పడ్డాను. ఆహారంలో కూడా బ్రతకడానికి కొరకైనవే గదా! ప్రతిది కూడా బ్రతుకు కొరకే కదా నేను ప్రయత్నించింది. కానీ పరిస్థితి ఏంటి? మరణం వాస్తవం. ఆ మరణం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? సాతానుండే స్థలానికి తీసుకొని వెళ్తుంది. బాధించబడే స్థలము. అది రెండవ మరణం అని చెప్పబడుతున్న స్థలం. అక్కడ ఏం జరుగుతుంది? యుగ యుగములు అగ్ని గంధకముల చేత బాధించబడే పరిస్థితి అక్కడ జరుగుతుంది. అది నిజం అన్నమాట. అటువంటి జీవితం అటువంటి జీవితం. మానవుడు ఎంత కష్టపడుతున్నా, ఎంత తనను గొప్పగా ఉండాలి అనుకుంటున్నా, గొప్పగా నిర్మించుకుంటున్నా, నీ వాస్తవ స్థితి వేరు. నీవు పాపమునకు అమ్మివేయబడిన వ్యక్తివి. సాతానుకు నీవు సంబంధించిన వ్యక్తివి. నరక పాత్రుడివి. ఈ లోకము యొక్క పరిస్థితి మనము గుర్తించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన స్థానాన్ని విడిచిపెట్టి దీనుడుగా, రిక్తుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. నువ్వెంత జీవిస్తున్న మరణానికి లోనవుతావు. నువ్వెంత సంపాదించినా ఏమి లేని వాడుగా అవుతావు. నీవు సంపాదించిందంతా పొందుకొని పోతావా? పోగొట్టుకొని పోతావు. అంటే ఏమవుతుంది? నీ 30 సంవత్సరాల కష్టము, నీ 40 సంవత్సరాల కష్టము ఏమవుతుంది? మొత్తం పోగొట్టుకొని ఏమీ లేని వాడుగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. నీ ఘనత నీ వెంట దిగదు. నీవు సంపాదించుకున్న ఆ యొక్క గొప్పతనం నీ వెంట దిగదు. నీ వెంట రాదు. దాన్ని నువ్వు కోల్పోతావు. పాపం ఏం చేస్తుందో తెలుసా? పాపము మనిషిని శాపగ్రస్తునిగా చేస్తుంది. అంటే నీ కష్టం అంతా కూడా వ్యతిరేకమైన స్థితిని కలుగజేస్తుంది. మానవుడు కష్టపడుతుంటాడు. అక్కడేమో ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు. శాపగ్రస్తుడు అంటే ఏంటో మీరు ఆలోచించండి. శాపం అంటే మనిషి దేని కొరకు కష్టపడుతున్నాడో దాన్ని చూడకుండా దానికి వ్యతిరేకమైనది, విశ్రాంతి కొరకు, సంతోషము కొరకు, జీవము కొరకు, వెలుగు కొరకు మేము వెతుకుతున్నాం, కానీ చీకటియే మాకు ప్రాప్తిస్తుంది అంటాడు 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో. అది పరిస్థితి. పాపము ఎటువంటి పరిస్థితి కలుగజేస్తుంది? దాని నుండి విడుదల పొందడములో ఉన్న ఆనందం ఎంత గొప్పది. అందుకే దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 32వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. భూమి మీద ఎవరు ధన్యులు అంటే, నీ పాపములు పరిహరించబడ్డాయా? పరిహరించబడకపోతే నీ పాపము నిన్ను పాతాళానికి అప్పగిస్తుంది. అక్కడ బాధించబడుట, యుగ యుగములు బాధించబడే పరిస్థితి ఏర్పడుతుంది. మన మంచితనము మనల్ని కాపాడలేదు, పాపమును తీయలేదు. ఇది ఈ లోకం, ఈ దేశము, ఈ లోకము గ్రహించాలి. ఈ పాపము అనే స్థితిని గురించి అనేకులకు తెలుస్తుంది కొంతవరకు, కానీ దాన్ని మర్చిపోతూ ఉన్నారు. మనిషి పాపిగా ఈ లోకములో ప్రవేశిస్తున్నాడు. ఆదాము ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తి పాపానికి, మరణానికి అద్భుతమైన వారసులు. వారసులు. ఆదాము ద్వారా వచ్చావు అంటే పాపానికి
మరణానికి ఎవరు వారసుడు అనేది మనం గ్రహించాలి. అందుకే యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా రావాల్సి వచ్చిందనే విషయాన్ని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. దాని గురించి ముందుగానే దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఆదాం పాపం చేశాడు గనక అందరూ పాపులు. ఎందుకు కారణం? ఆ చెట్టుకు రావడమే కారణం. చేదైన వేరుకు వచ్చిన ప్రతిదీ చేదు. ఎందుకు పుట్టుకలోనే ఏమి చెయ్యక ముందే ఎందుకు చేదు? చేదుకొచ్చావు కాబట్టి నువ్వు చేదు. నువ్వేం చేసినా చేయకపోయినా. అది ఇక్కడ ఉన్న సమస్య. ఆదాము ద్వారా వచ్చిన వారందరూ సాతానుకు బానిసలైపోతున్నారు. ఎందుకంటే ఆదాము బానిసయ్యాడు. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేశాను అయిపోయింది అనేది కాదు. నీవు దాసుడవు. ఆదాము దేవుడు వద్దనే తినడం ద్వారా శాశ్వతముగా సాతానుకు దాసుడయ్యాడు, బానిసయ్యాడు. ఇప్పుడు పరిపాలించేది సాతాను. కాబట్టి ఆదాము ద్వారా వస్తున్న ప్రతి వ్యక్తి పాపానికి, మరణానికి వారసుడవుతున్నాడు. అటువంటి పరిస్థితిలో అనగా ఆదాము ద్వారా వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఎటువంటి వ్యక్తి? ఎంత గొప్పవాడైనా, ఘనత వహించిన మనుష్యుడైనా నిలువ జాలడు. ఘనత వహించిన వాడంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడు. నిలువ జాలడు. అంతటి వ్యక్తి అయినా నిలువ జాలడు. అలాగే మనుషులందరూ నిన్ను పొగిడినా, నువ్వెంత గొప్ప వ్యక్తి, నువ్వెంత ధనవంతుడివి, నువ్వెంత మంచివాడువు, నీవు నీకు నువ్వే మేలు చేసుకున్నావు, నువ్వెంత ధన్యుడవని మనుషులందరూ పొగిడినా కూడా ఆ ఘనత నిలువదు. ఆ స్థితి నిలువదు. నీవు నశించు మృగమును పోలిన వాడవే. ఎటువంటి స్థితి మానవునికి ఉంది? ఆలోచించాలి. ఎటువంటి స్థితి ఉంది? అందుకే ప్రతి వ్యక్తి ఆదాము ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఎటువంటి దుస్థితిలో ఉన్నాడు. నువ్వు ఎవరివైనా పాపివే. నువ్వెవరివైనా మరణానికి వారసుడువు. వారసుడు. మరణము ద్వారా ఏం జరుగుతుంది? మరణము నీకున్న వాటన్నిటిని తుడిచిపెట్టేసి నిన్ను బాధ కలిగిన స్థలములో విడిచిపెడుతుంది. అక్కడ అగ్ని ఆరదు. నీ యొక్క పురుగు జీవము, నీ ఆత్మ చావదు. యుగ యుగములు అక్కడ అగ్ని గంధకముల చేత బాధించబడే పరిస్థితి ఉంది అక్కడ. అక్కడ నుండి విడుదల పొందాలి అంటే ఆదాము నుండి వచ్చిన వ్యక్తి మరొక రూట్ కావాలి. మరొక మార్గం కావాలి. అందుకే కడపటి ఆదాము అనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కడపటి ఆదాము. మొదటి ఆదాము ద్వారా వచ్చిన నీవు పాపమునకు అలాగే మరణమునకు హక్కుదారుడివి, వారసుడివి. కాబట్టి ఆ పాపము నుండి, ఆ మరణము నుండి నీ విడుదల పొంది జీవానికి, ఆశీర్వాదములకు వారసుడు కావాలంటే కడపటి ఆదాము ద్వారా నువ్వు పుట్టాలి. అదే యేసుక్రీస్తు ప్రభువు కడపటి ఆదాముగా ఆయన వచ్చాడు. భవిష్యత్తును ఎరిగిన ప్రభువు. ఆదాము ద్వారానే సమస్త మానవ జాతి లోకములోనికి ప్రవేశిస్తుంది గనుక ఆ ద్వారాన్నే పాపానికి, మరణానికి అడ్రస్ గా మార్చేశాడు సాతాను. ఇది ఎరిగిన దేవుడు దానికి పరిష్కారముగా మరొక అద్భుతమైన ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ద్వారమే ప్రభువైన యేసు క్రీస్తు. ఆదాము ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తి ఎలా మరణిస్తున్నాడో క్రీస్తు ద్వారా వచ్చిన ప్రతి వ్యక్తి మరణములో నుండి ఆ విధంగా లేస్తాడని 1 కొరింథీ 15వ అధ్యాయం చెప్తోంది. ఆదాము ద్వారా వచ్చావు గనుక నీకు పాపము, ఆదాము ద్వారా వచ్చావు గనుక నీకు మరణం. అటువంటి జీవితాన్ని, అటువంటి ఉనికిని ప్రభు మొత్తం మార్చేసి మనకు ఒక క్రొత్త ఉనికిని యేసుక్రీస్తులో ఇచ్చాడు. దేవుడిచ్చిన నూతన జీవితం. ఆ జీవితాన్ని గురించి మనం ఎంతగానో ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుడిచ్చిన జీవితం. నేను రెండో విషయాన్ని ఎక్కువగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. అయినా ఈ మొదటి దాని గురించి ఆలోచించాలి. 2 విషయాలు మనం గ్రహించాలి. ఒకటి ప్రభువు మనకిచ్చిన నూతన జీవితం. రెండోది దేవుడు మనల్ని నడిపిస్తున్న జీవితం. ఈ రెండు విషయాలు మనకు ప్రాముఖ్యం. ఈ ఆనందానికి 2 విషయాలు కారణం. దేని ముందైనా ఈ రెండిటిని నిలబెట్టొచ్చు. దేని ముందైనా దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. పాతవన్నిటిని ఏం చేశాడు? పాతవన్నీ గతించిన ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పాతవన్నీ గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయును. అన్నిటిని క్రొత్తగా చేశాడు. ఈ ప్రపంచానికి ఈ విషయము
నిజంగా తెలియాల్సి ఉంది. ఆదాము ద్వారా వచ్చిన వ్యక్తి ఎటువంటి విషయాలకు వారసుడవుతున్నాడు. క్రీస్తు ద్వారా రావాలి. అందుకే రెండో జన్మను గురించి నికోదేముకు పరిచయం చేశాడు. కొత్తగా జన్మించకపోతే నీవు దేవుని రాజ్యాన్ని చూడలేవు. దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఎన్ని గొప్ప విషయాలున్నా అవన్నీ నిన్ను మరణానికి అప్పగిస్తాయి. జీవం కొరకు పుట్టింది మొదలుకొని లేదా అవగాహన వచ్చింది మొదలుకొని నువ్వు ప్రాకులాడుతున్న మరణం మరణము యొద్దకు చేరుటే తథ్యం. అదే జరుగుతుంది. నీ విషయాలన్నీ నీకు తెలియకుండానే నీవు చేసేవన్నీ కూడా నీకు తెలియకుండా, అందుకే రోమా పత్రిక 7 అధ్యాయంలో 24లో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఎందుకంటున్నాడు? అంత గొప్ప వ్యక్తి, గొప్పతనం కలిగిన వ్యక్తి లోకంలో చెప్పుకోవడానికి ఆయనకున్న గొప్పతనాలు ఎవరికున్నాయి? అలాగే ఆయనకున్న మంచితనము, ఆయనకున్న అనేకమైన విషయాలు. కానీ అవేవి నన్ను మరణమునకు లోనగే స్థితి నుండి విడిపించలేకపోతున్నాయి. అలాగే అక్కడ నిరీక్షణ కూడా ఇవ్వలేకపోతున్నా. యేసుక్రీస్తులో ఇక్కడున్న ఎంత ఘనత వహించిన వాడైనా ఎలాంటి వాడు? చచ్చిన కళేబరముతో, చచ్చిన మృగముతో, కళేబరమే అందాం, దాంతో సమానం. నువ్వెవరివైనా దాంతో సమానం. ఎంత హీనమైన ఏంటి నా ప్రయత్నాలు, నా ఆలోచనలు, నా మంచితనము, నా యొక్క ప్రయాస, నువ్వెలాంటి వాడివైనా ఈ పరిస్థితి. అందుకే ఆయన అంత పెద్ద త్యాగం చేశాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన మనకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. మన పాపములు క్షమించబడ్డాయి. అది ఎంత గొప్ప విషయం. మన పాపములు క్షమించబడ్డాయి. అలాగే ప్రభువు మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేశాడు. కీర్తనల గ్రంథము 33వ కీర్తన, 32వ కీర్తన మొదటి వచనంలో చూసాం కదా. 32వ కీర్తన 11వ చరణం చూస్తే నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. 33:1 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి. ఇప్పుడంతా ఇప్పుడంతా మనకేంటి? సంతోషించుడి, ఉల్లసించుడి, తర్వాత పాటలు పాడండి. ఎటువంటివి? ఆనంద గానాలు. కారణం కారణము యేసుక్రీస్తులో ఉన్న నూతన జీవితం. దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. గతములో ఎటువంటి వ్యక్తినో పూర్తి విభిన్నముగా మరణానికి బదులుగా జీవాన్ని ఇచ్చాడు. వ్యతిరేకతకు బదులుగా దేవుడు ఉత్తమమైన స్థితిలో నన్ను నిలబెట్టాడు. ఆదాము ద్వారా వచ్చిన ప్రతి నష్టానికి బదులుగా యేసు క్రీస్తులో క్రొత్త జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం ఎంతగా ఆనందించాలి. మనం క్షమించబడ్డాం. అలాగే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడు మన స్వభావాన్ని తొలగించాడు. నేను అనే అడ్రస్ మొత్తాన్ని తొలగించాడు. ఇప్పుడు క్రొత్తది నేను కాదు, క్రీస్తు దేవుని కుమారుడు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెట్టగలడు. ఆయన మనలో ఉన్న ఆ నాశనానికి నడిపించే స్వభావం అంతటిని తొలగించి క్రొత్త దాన్ని మనలో నింపగలడు. మన మనస్సును పాడైపోయే స్థితిలోనికి వెళ్ళే మనస్సును తొలగించి మనస్సును క్రొత్త మనస్సును అంతరంగ స్వభావముని క్రొత్త దాన్ని స్థాపించగలడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తుకున్న ప్రత్యేకత. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు పరిశుద్ధురాలుగా మార్చి సమాధానముతో వెళ్ళు అని చెప్పాడు. ఆయన ఏం చేయగలడో తెలుసా? ఆశ్చర్యం. కొన్ని ఉదాహరణలు ఈ లోకంలో ఇచ్చాడు. అందుకే కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఆ కుమ్మరి ఒక పాత్రను చేస్తూ ఉంటే ప్రభువు దాన్ని చూడమని చెప్పి, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? చెత్తను ఏరుకునేవారు ఉన్నారు తెలుసా మీకు? పెద్ద బిజినెస్ అది. బయట వాటర్ బాటిల్ కొనుక్కొని దాన్ని పడేస్తుంటాం కదా. ఆ తర్వాత ఆ విధంగా అయిన ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? క్రొత్తవిగా
పాత దాంట్లో నువ్వు చూసావు కదా! పనికి రాదు. ఏ కోశాన్ని అనుకున్నదే కదా! చెత్తలో పడవేస్తాం. అది ఇప్పుడు ఎలా వచ్చింది? వెల ఇచ్చి అపురూపముగా కొనుక్కునే క్వాలిటీ రంగులోకి వచ్చింది. పాతది అని చెప్పడానికి కొరకైన ఏదైనా ఒక్కటైనా ఉందా అందులో? ఏ ఒక్కటి అందులో లేదు. మనుషులకు దేవుడు ఇలాంటి ఒక శాంపిల్ లేక నీడ వంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. నిజమైన దేవుని గురించి నీకు అర్థం కావడానికి. ఇంకా దేవుడంటే మీరు ఆలోచించండి. మన ద్వారా నిర్మించబడిన దానికే గుండెను గూడా తీసి మారుస్తూ అంటే ఇంజిన్‌ను గూడా తీసి దాన్ని చేయగలుగుతున్నామంటే దేవుడు నీ మనస్సు పాడైపోతే, మనిషి పాడైపోతే ఇంకేంటి చెత్తలోకే మనకున్నది ఒకటే. దానికి మన దగ్గర ఉన్న లాస్ట్ చిట్ట చివరి ఆహ్, సంగతేంటంటే ఉరి. కొన్ని దేశాల్లో ఎలక్ట్రిక్ చైర్. అర్థమైంది గదా మీకు? ఎందుకంటే ఆ పాడైపోయిన దాన్ని ధర్మశాస్త్రంలో కూడా ఒక స్త్రీ పాడైపోయి ఉంటే, ఆమె పాడైపోవడమే గాదు, సమాజం మొత్తం కూడా ఆమెను గురించి తెలిసిన వాళ్ళంతా కూడా పాడైపోతూ ఉంటారు. వైరస్ అందరికి సోకుతూ ఉంటుంది అని అక్కడ కూడా చెప్పిన దాంట్లో మరణ శిక్ష అనేది అక్కడ చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తులోనే పాతవన్నీ ఏమవుతున్నాయి? క్రొత్తవవుతున్నాయి. నశించిన స్థితిలో ఉన్నది నాశనము కాని జీవాన్ని సంతరించుకుంటుంది. అది ఆయన చేసింది. కాబట్టి మనకు మారు మనస్సునిచ్చాడు. మారు మనస్సు, మారు మనస్సు. ఈ మనస్సు మన గత మనస్సు ఎలాంటిదో తెలుసా? పైకి తీసుకెళ్ళి చంపేస్తుంటుందది. ఉప్పొంగజేసి మనల్ని చివరికి కృంగజేసి చావమంటుందది. లాస్ట్‌కి దానికుండే ఆహ్, సొల్యూషన్ ఏంటో తెలుసా? అందుకే నేటికి కూడా ఏమవుతున్నారు? చనిపోతున్నారు. మనసుని నమ్మారు వాళ్ళు. నమ్మి చివరికి అది చచ్చిపోమంటే చచ్చిపోతున్నారు. మీకర్థమవుతుందా? దేవుడు మనకు మారు మనస్సును అంటే తన మనస్సునిచ్చాడండి. ఈ మనస్సు మనల్ని ప్రతి పరిస్థితిలో అనుకూలముగా ఆలోచించేటట్లు, దైవికముగా దేవుని వైపుగా ఆలోచించేటట్లు చేసేదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ మనస్సును బట్టి దేవుడిచ్చిన మారు మనస్సును బట్టి మనం ఎంతగా ఆనందించాలి. ఇది దేవుడిచ్చిన క్రొత్త జీవితంలో ఉన్న విషయాలు. మారు మనస్సు అంటే ఎవరిది? క్రీస్తుది. మారు బట్టలు వేరే ఈ వేరే మనసు ఎవరిది? అది నాది కాదు, క్రీస్తుది. ఇక్కడ ఈ మనస్సు రావడం ద్వారా నేనేమయ్యానో తెలుసా? దేవుని కుమారుడు. ఏమయ్యా నేను? దేవుని కుమారుడు. ఎలా అయ్యాను? ఈ మనస్సు ద్వారా. ఇది ఎవరిది? క్రీస్తుది. అందుకే జీవించువాడును నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడని గలతీ 2:20లో చెప్పాడు అపొస్తలుడైన పౌలు. అది మనం గ్రహించాలి. క్రీస్తు మనకు అనుగ్రహించిన నూతన జీవితం. అలాగే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ. పరిశుద్ధ ఆత్మ అంటే అది కాదు. ఆయన, ఆయన వచ్చినప్పుడు ఆయన అన్నాడు. ఆయన అంటే అక్కడ పర్సనాలిటీ ఉంది. వ్యక్తి ఉన్నాడు. వ్యక్తిత్వం ఉంది అంటే ఒక వ్యక్తి. ఒక శక్తి కాదు, ఒక గాలి గాదు. ఆయన అది మనం గుర్తించాలి. అనగా సంగతిని మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. దైవికమైన వ్యక్తిని మనకు అనుగ్రహించాడు. ఎల్లప్పుడు మీతో ఉండడానికి. ఆయన మీతో ఉంటాడు. ఆయన మీలో ఉంటాడు. మీకు సహాయము కావలసొచ్చినప్పుడు మీతో ఉంటాడు. కొన్నిసార్లు లోపల సహాయం కావాలి. ఆయన లోనికి వచ్చి కూడా చేస్తాడు. బయట నుండే కాదు. నీకు బయట ఉన్న స్థలానికి మధ్యలోనే కాదు. నీకు నీ లోపల ఉన్న దానికి కూడా మధ్యలో నిలబడతాడు. అంటే ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు అవిధేయులయ్యారు. అప్పుడు దేవుడు తాపకరములైన సర్పాలు పంపించాడు. పంపించినప్పుడు అవి కాటేశాయి. అప్పుడు విషమంతా లోపల నిండిపోయింది. నురుగులు కక్కుతూ వాళ్ళు పడిపోతున్నారు.
ఆ పరిస్థితిలో దేవుడు ఒక ఆశ్రయాన్ని నిలబెట్టాడు. ఆశ్రయం వైపు చూసినప్పుడు ఒక నీడ, ఆ నీడ యొక్క నిజ స్వరూపం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడుట. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం అని మనం ఆరాధిస్తాం కదా! కాబట్టి అది నిజం. దానికొక నీడలాగా ప్రభువు పెట్టాడు. ఆ నీడను చూసినప్పుడు ఏం జరిగిందంటే ఆల్రెడీ విషం నిండిపోయింది. అది తలకు గూడా ఎక్కిపోయి వ్యక్తి నిలబడలేక పడిపోతూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో తనలో జీవించే ఆ జీవాన్ని మొత్తాన్ని చంపివేసి మొత్తమును ఆక్రమించిన విషానికి వ్యక్తికి మధ్యలో దేవుని శక్తి నిలబడింది. అది ఊహించడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. మనకు విషం నిండిపోయింది అనగానే మనకేం తెలుసు? లాభం లేదనేది ఒకటే తెలుసు. కదా! అది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మీతో ఉండును, తర్వాత మీలో ఉండును, మీలో ఉండును. దేవుడు మనలో ఉండుట అంటే నీ లోపలున్న బాధను గాని, నీ లోపలున్న వ్యతిరేకతను గాని నువ్వు తొలగించుకోలేనిది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన నీలోనికి వచ్చి దాన్ని వేరు చేయగలడు. నీలోనికి వచ్చి నశింప చేసేదాన్ని వేరు చేసి ఆనందింప చేసే దాన్ని దేవుడు నీలో కలిగించుటకు ఆయన మన లోనికి వచ్చి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఏదో ఒక సమయములో కాదు, మనతో ఎల్లప్పుడూ ఉండడానికి. కాబట్టి పరిశుద్ధాత్మను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వాటిలో పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా ఉండాలి. మీకు అర్థమైందా? భార్య భర్తను బట్టి స్తుతించడం, లేక కొడుకు కూతురు మంచి తల్లిదండ్రులను బట్టి స్తుతించడం రెండోదది తర్వాత. పరిశుద్ధాత్మను బట్టి స్తుతించాలి. కాబట్టి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆయన మనల్ని విడవడండి. ఆయన ఎలాంటి వ్యక్తో పోల్చడానికి వీలు గాదు. కానీ పోలిక ఎందుకంటే అర్థం చేసుకోవడానికి. ఇంకా ఇక్కడెంత అది అర్థం కావడానికి. మీ తండ్రి మీరు తల్లిదండ్రులుగా ఉండి మీ పిల్లలకు మంచివి ఇవ్వాలనుకుంటున్నారు. మరి పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ, అంతకంటే ఖచ్చితం. చెప్పాడు గదా! పోలిక అందుకోసం. ఆయనెంత ఇంకా. లోపములతో ఉన్నదే ఇలా ఉంటే పరిపూర్ణుడు ఎంత చేస్తాడు అనేది అర్థం కావడాని కోసం. కాబట్టి నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడు కూడా ఆనందమే. ఆయన ఎప్పుడు వ్యతిరేకతను గురించి మాట్లాడాడు. ఆయన ఇచ్చిన మారుమనసు కూడా దేవుని పక్షాన నీకు ఆలోచన అనుగ్రహిస్తుంది. అలాగే పరిశుద్ధాత్ముడు, అలాగే దేవుని వాక్యం మనకుంది. వాక్యం. ఎటువంటి వాక్యమో తెలుసా? శక్తివంతమైన వాక్యం. ఈ ప్రపంచంలో ఏవైనా ఇతరులను ప్రభావితం చేస్తే దేవుని వాక్యం ఎంత ప్రభావితం చేయగలదో దానికంటే కూడా శక్తి గలది అనేది మనం గుర్తించాలి. ఇంకొక విషయం కూడా మనకు అర్థం కావాలి. ఈ వాక్యాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఈ వాక్యం అంటే ఏదో ఆహ్, ఒక పేపర్ మీద ఉన్నది ఇది కాదు. ఇది దేవునికి, ఆయన ప్రజలకు మధ్యలో ఉన్న ప్రమాణ వాక్యం. ఇదేంటి? నిబంధన వాక్యం. మామూలు మాటలు గాదిది. అది మీరు గుర్తించాలి. మామూలు వాక్యం ఏదో 200 పెడితే నాకు దొరుకుతుంది. రూ. 1000 పెడితే నాకు దొరుకుతుంది అనేది కాదిది. మీకు అర్థమవుతుందా? ఇది దేవునికి, ఆయన ప్రజలకు మధ్యలో ఉన్న ఒప్పందం. దేవునికి, ప్రజలకు, సమస్త మనుషులకు మధ్యలో ఉన్న ప్రమాణం. ఎలా ఉండాలిది? మామూలు పేపర్‌ల మీద ఉన్నదనుకుంటున్నారా? 2 దేశాల మధ్యలో ఒప్పంద పత్రాలు ఉంటాయి చూసారా? అదిగో దానికంటే విలువైంది. అది కొంతవరకే 5 సంవత్సరాల వరకే, సంవత్సరం వరకే అది. కానీ ఇది నువ్వున్నంత వరకు. అది దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యము మనల్ని ఎంతగా దేవుడు అనుగ్రహించే జీవితం వైపు నడిపిస్తుంది. అందును బట్టి ఎంతగా సంతోషించాలి. అలాగే ఆత్మీయ సహవాసం. ఇదంతా దేవుడిచ్చిన క్రొత్త జీవితంలోని భాగం. మీకు అర్థమవుతుందా? జస్ట్ అలా వింటున్నాం అంతే. ఉదాహరణలోనికి వెళ్ళకుండా వింటున్నాం. ఆత్మీయ సహవాసం. మన లోకం ఏంటి? ఇప్పుడు మన లోకం ఏంటి? సంఘం. మొదటి సంఘం యొక్క లోకం ఏంటండి? సంఘం. ఇప్పుడు మన లోకం సంఘంలాగా లేదనుకోండి. కానీ ఉండాలి. ఉండాలి. ఆ రోజు మొదటి సంఘం ఎలా ఉందండి? సంఘం ఏం చెప్తాది? వారికి సమయం దొరికితే సంఘం దగ్గరికి వచ్చారు. మాసిదోనియ సంఘం కూడా అలా ఉంది. సరే, లోకం. ఈ లోకములో ఆత్మీయ సహవాసం, సంఘము, ఆత్మీయులు. ఆత్మీయులు. ఇదే మన యొక్క
లోకం. కాబట్టి ఇది దేవుడు అనుగ్రహించిన నూతన జీవితం. ఈ జీవితాన్ని బట్టి ప్రతి సమయంలో నువ్వు ఆనందించగలవు. పరిశుద్ధాత్ముడు నీకిచ్చిన జీవితాన్ని బట్టి, నీకు అనుగ్రహించిన క్షమాపణను బట్టి, అందుకే నీతిమంతుని గుడారములలో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదములు వినబడును అని చెప్పాడు. దేవుడిచ్చిన నూతన జీవితాన్ని బట్టి ఎప్పుడూ మనం దేవుని స్తుతించగలం. ఎందుకంటే అందులో నష్టమే లేదు, అందులో దుఃఖమే లేదు, అందులో బాధలే లేవు. వాటిలో కూడా గొప్ప నిరీక్షణ ఉంది, గొప్ప ఆనందం ఉంది అనేది మనం గ్రహించాలి. దేవుడిచ్చిన నూతన జీవితం ఒకటైతే, రెండవది దేవుడు నడిపించే జీవితం. దేవుడు నడిపిస్తున్న జీవితం. అది దాన్ని బట్టి మనం ఆనందించాలి. దేవుడు నడిపించే జీవితం. మనము 23వ కీర్తన చూస్తే మనకు తెలుసు కదా! యెహోవా నా కాపరి అనగానే అర్థమవుతుంది గదా! యెహోవా నా కాపరి అనగానే నన్ను నడిపించేది ఆయన. నన్ను నడిపించేది ఆయనే. కాపరి ఈ అనేది జీవితం చాలా అద్భుతమైంది. ఎవరిక్కడ కాపరి? దేవుడు. అసలైన కాపరి దేవుడే. మీరది గుర్తించాలి. ప్రధాన కాపరి ఎవరు? నిజమైన కాపరి ఎవరు? దేవుడే. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయములో కాపరులు దేవుడు కొంతమందిని పెట్టుకున్నాడు. వారు ఏం చేయాలో చెప్పాడు. వారు చేయట్లేదు. ప్రభు అన్నాడు, వాళ్ళు చేయనివన్నీ నేనే చేస్తానని చెప్పాడు. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? అలాగే దేవుడు కొన్ని ఈ లోకంలో పెట్టాడు. వాటిని ఆశ్రయించాలి. తల్లిదండ్రులు గాని, ఆత్మీయ నాయకులు గాని, ఆ విధంగా కొన్నిటిని దేవుడు ఏర్పాటు చేశాడు. చట్టము గాని, న్యాయస్థానాలు కానీ దేవుడు ఏర్పాటు చేశాడు. అవి నీడలాగా ఏర్పాటు చేశాడు. ఆ నీడలో నీకు సహాయం దొరికినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆయన నీ కొరకు అన్ని కార్యాలు చెయ్యగలిగిన వాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి యెహోవా నా కాపరి అనగా నన్ను నడిపించేవాడు ప్రభువు. నన్ను నడిపించేవాడు ప్రభు. ఈ గొర్రెల కాపరిని గూర్చిన విషయాలు చూస్తే, గొర్రెలకు పచ్చిక బయట ఉంది. నీళ్లు బయట ఉన్నాయి. కానీ ప్రమాదాలు కూడా, క్రూర జంతువులు కూడా అక్కడే ఉన్నాయి. ఎంత ప్రమాదం! బయటికి వెళ్తే ప్రమాదం. అలాగే ఎక్కడుందో తెలియదు, ఎక్కడ సురక్షితమో తెలియదు, ఎక్కడుండాలో తెలియదు. ప్రతి దానికి ఎవరు కావాలి? నడిపించే వ్యక్తి కావాలి. ప్రతి దానికి నడిపించే వ్యక్తి కావాలి. కాపరి ఉన్నందుకు ఏం జరుగుతుందో తెలుసా? క్రూర జంతువుల మధ్య కూడా అతిశయంగా సురక్షితంగా ఉండగలవు గొర్రెలు. కాపరిని బట్టి ఎక్కడికైనా నడవగలవు. ఎంత దూరమైనా ప్రయాణం చేయగలవు. ఏ స్థలములోనైనా భయము గొలిపే స్థలాల్లో కూడా ప్రశాంతంగా ఉండగలవు. కారణం కాపరి. ఇక ప్రభువుని గురించి ఆలోచించండి. అది ఎంత ఆశ్చర్యం! దావీదు కాపరిగా ఉన్న ఆ గొర్రెల గురించి అలా ఆలోచిస్తే, ఇక దేవుడిని గురించి ఆలోచిస్తే, ఆలోచిస్తున్నారా ఎప్పుడైనా? ఎక్కడండి మా ఆలోచనలు మాకు, మా బాధలు మాకు, మా కష్టాలు మాకు. ఇవేనా ఎప్పుడు ఆలోచించేది? అది నిన్నెక్కడ నిలబెడుతది? శాశ్వతమైన వాటిని నిర్మించు. దేవునితో నీకున్న ఆలోచనలు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాయి. నీకు స్థిరమైన జీవితాన్ని ఇస్తాయి. దేవుని ధ్యానము ఈ లోక ధ్యానం లాంటిది, చదువు లాంటిది కాదు. మహోన్నతుని విద్య యొక్క ఆ ఘనత నీ వెంట ఖచ్చితంగా దిగుతుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఆనందమును గురించి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును గురించిన విషయాలు మనం నేర్చుకుంటున్న యెహోవా నా కాపరి. కాబట్టి ఆయన ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అలాగే శాంతికరములైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. తర్వాత నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. అద్భుతముగా ప్రారంభమైంది. అద్భుతమైన ప్రారంభము. నాకు లేమి కలగదు. ఇదంతా కూడా ఈ మొత్తానికి టైటిల్ అన్నమాట. పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు, ప్రశాంతముగా ఉన్న జలములు, ప్రశాంతంగా ఉన్న జలములు. ఇంగ్లీష్ బైబిల్లో స్టిల్ వాటర్స్, నిశ్చల జలాలు, నిశ్చలంగా ఉన్న జలాలు. సీనరీస్ లో చూస్తుంటాం మనం. అలాంటి ప్రశాంతంగా ఉన్న ఆ జలముల యొద్ద నన్ను పరుండ చేయుచున్నాడు అనే విషయాన్ని చెప్పాడు. అలాగే
ఆ విషయం చూస్తా. అలాగే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గాల్లో నన్ను నడిపించుచున్నాడు. అలాగే మరికొన్ని చోట్లకు కూడా ఆయన తీసుకొని వెళ్తున్నాడు. మరికొన్ని చోట్ల కూడా గాఢాంధకారపు లోయలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అలాగే శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది చివరిగా చెప్పే విషయం. గిన్నె నిండి పొర్లుచున్నది. గాఢాంధకారమయమైన శత్రువుల ఎదుట ఉండవలసిన పరిస్థితి అయినా గిన్నె నిండి పొర్లుచున్నది అనేది మనం చూస్తున్నాం. దీనంతటిని బట్టి ఏం చెప్తున్నాడు? ఇక నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదనే అద్భుతమైన విషయం. కారణం, దేవుడు కాపరిగా ఉన్నాడు. ఆయన నడిపించే జీవితం. మనం కూడా గంభీరంగా చెప్దామా? యెహోవా నా కాపరి. దేవుడే నా కాపరి. ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు చెప్పాడు. ఆయన మన కాపరి అయినప్పుడు ఏదైతే ఏంటండి ఇక? అది అంధకారం అయితే ఏంటి? గాఢాంధకారం అయితే ఏంటి? అలాగే గాఢాంధకారపు లోయ అయితే ఏంటి? మైదానమే కాదు, లోయ అయినా కూడా, అలాగే శత్రువులైనా కూడా, శత్రువుల ముందుకు నడిపించినా కూడా ఆయన చూసుకోగలడు. ఆయన చూసుకోగలిగిన ఏ స్థలమునకైనా ఆయన మనల్ని నడిపించగలడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడో అది మనకు కావాలి. దేవుడు నడిపించే జీవితం ప్రతిది కూడా మనం క్షేమంగా ఉండడానికి, మన సురక్షితంగా ఉండడానికి, మనము గంభీరంగా చెప్పడానికి. ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అర్థమవుతుందా? ఏమి కలగదు? లేమి. లేమి. ఒక వ్యక్తి యెహోవా నా కాపరి నాకేమి కలగదని చదివాడంట. విన్నాడో, చదివాడో, మరి దాన్ని ఉదహరిస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా అది నేర్చుకుంటారు. దేవుడు నా కాపరి నాకేమి కలగదు. ఏమి కలగదు కాదు, లేమి కలగదు. అంటే ఏమి తక్కువ కాదు అని అర్థం. ఎంత గంభీరంగా చెప్పొచ్చు. ఇక్కడ ఆయన నడిపింపులో చీకటితో నిండిన స్థలాలు, అలాగే లోయలు, అలాగే అపాయాలు. 3 ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి. అంధకారము, గాఢమైన అంధకారం, కట్టిక చీకటి. కట్టిక చీకటి గురించి ఏం చెప్పాలి? కండ్లున్నా లేనట్టే. కళ్ళు తెరిచినా మూసుకున్న ఒకటే. కటిక చీకటి. కరెంట్ పోయినప్పుడు కొంచెం కళ్ళు తెరిచినా కొంచెం కనిపిస్తుందంటే అది కాదు. నువ్వు కళ్ళు తెరిచినా, మూసినా ఒకే రకంగా ఉండేదాన్ని గాఢాంధకారం అంటారు. కండ్లున్నా పని చేయవు. అక్కడ లోయ, మైదానం కాదు, ఏదో గ్రౌండ్ లో కరెంటు పోయినా కూడా మనం చక్కగా నడవచ్చు, గుడ్డివారిలాగా తడువులాడొచ్చు, ఏం ప్రమాదం లేదు. కానీ లోయ అనుకోండి, అడుగేస్తే ఎక్కడుంటావో ఇక్కడ పడతావో. అటువంటి స్థలంలోనికి దేవుడు నడిపించాడు. తర్వాత లెక్కలేనన్న అపాయములు, ఏ అపాయము లేదా, ఉంది నడిపించాడు గనకనే ఏమర్థమైంది? నేను భయపడను. ఎందుకంటే ఆయన ఉన్నాడు. కాబట్టి నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకంటే యెహోవా నా కాపరి. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎందుకంటే ఆయన నడిపింపు అర్థమైంది. మనల్ని అంత సురక్షితమైన చోట్లనే ఉంచితే మనకు ఆ భయాలు లోపల బలముగా నాటుకొని ఉంటాయి. మనకు భయాలు మాత్రం ఉంటాయి. కానీ భయాల మధ్యలో కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత గంభీరంగా చెప్పగలుగుతాం. అందుకే దేవుడు కొన్నిసార్లు ఆ విధంగా నడిపిస్తా. ఆయన చెప్పేది మనకు అర్థం కావాలి. ఆయన నడిపింపు మీద మనము ఆధారపడాలి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఒకటి దేవుడిచ్చిన జీవితం, రెండోది దేవుడు నడిపిస్తున్న జీవితం. మరొక అద్భుతమైన వాక్యాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మరొక అద్భుతమైన వాక్యం హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం, 772వ పేజీ పాత నిబంధనలో. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం.
17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. అంతేకాదు, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఆ చాలా విషయాల్లో దేవుడు నాకు బలము, నా కాళ్ళు, ఇవన్నీ లేకపోతే, మనకి ఇవన్నీ లేకపోతే ఎలా ఆలోచిస్తామో తెలుసా? ధనము లేకపోయినా ఈయన ఇన్ని పాయింట్స్ చెప్పాడు, ఇన్ని పాయింట్స్ మనం చెప్పగలమా? ఇన్ని పాయింట్స్ లేకపోయినా రిజల్ట్ ఏమని చెప్పాడండి? లేడి కాళ్ళ వలె ఉంటుంది, లేడి కాళ్ళ వలె ఉంటుంది. ఆహారం లేకపోయినా, అలాగే ఆనందం, ఆ యొక్క ధనము లేకపోయినా, ఏ విషయంలో ఫలించకపోయినా, పంట చేతిలోకి రాలేదు, అలాగే అంజూరపు చెట్లు లేదు, ద్రాక్ష చెట్లు లేదు, ఒలీవ చెట్లలో కూడా లేవు నీ పరిస్థితి. పంట రాలేదు, గొర్రెలు లేవు, పశువులు లేవు, అన్ని రకాలుగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంతో పోల్చి చూడండి మీరు. అన్ని రకాలుగా అపజయము పొందినా కూడా రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏం మాట్లాడుతున్నాడు? నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. మరి ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది? ఇంత శక్తి అంతరంగంలో నుండి ఎక్కడి నుండి వచ్చింది? అది దేవుని నుండి. దేవుడే నా బలం. నేను తీసుకునే ఆహారం కాదు, నా మనస్సును ఆనందంగా ఉంచే పరిస్థితులు కాదు, దేవుడు నా బలం అని చెప్పగలిగాడు. ఆయన నన్ను ఎక్కడుంచుతాడు? ఎక్కడో లోయలో, అట్టడుగు స్థలములో కాదు, ఉన్నత స్థలముల మీద నన్ను నిలబెడతాడు, నడవజేస్తాడు. ఇది మనం గ్రహించాలి. కాబట్టి హబక్కూకు ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అలా ఒక్కొక్క విషయం లేకపోయినా, లేకపోయినా, లేకపోయినా అని అన్ని విషయాలు చెప్పాడు. ఆ రోజున ఉన్న అన్ని విషయాలు లేకపోయినా దేవుడే, దేవునిలో నాకు ఆనందం తక్కువ కాదు. ఆయన నడిపిస్తున్న జీవితం ఎంత అద్భుతమైందో మనం గుర్తించాలి. ఆయన నడిపిస్తున్న జీవితం, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చెప్పగలిగిన వాడు. ఆయన నడిపించేదే నువ్వు గంభీరంగా చెప్పాలి. నేను బ్రతుకు దినములన్నీయు ఏమొస్తాయి? కృపాక్షేమములే. శత్రువైన, లోయలైన, అపాయములైన, గాఢాంధకారం మయమైన పరిస్థితులైనా కూడా నడిపించాడు గనుకనే అర్థమైంది. ఎందుకంటే అక్కడ కూడా దేవుడు నాకున్నాడు. నా కన్నులున్నాయని కాదు, నాకు ఆరోగ్యం ఉందని కాదు, నేను చూడగలనని కాదు, నాకు ఆ తెలివితేటలున్నాయనేది అక్కడ పనిచేయదు కదా నీ తెలివితేటలు. సాతాను, శత్రుకి ఇంకా తెలివుంది. శత్రువుకి ఇంకా తెలివుంది. అది నీ బలమైతే అది నేను చూసుకుంటా అంటాడు వాడు. వాడది చూసుకోగలడు. కానీ అది దేవుడైతే అక్కడే ఉంది సమస్య. వాడికి తెలియదు. ఆయన ఆలోచనలు వాడికి తెలియదు. ఆయన మార్గాలు వాడికి తెలియదు. నీవు మనుషుల సంగతులను చూచి తొందరపడుతున్నావు, కానీ దేవుని సంగతులు నీకు తెలియవు. దేవుని కార్యాలు తెలియవు. దేవుడు ఎంత సాధారణమైన దాంట్లో నుండి ఏం చేయగలడో తెలియదు. దేవుడు నీడగా పెట్టినవి కూడా ఎందుకో తెలియదు. వాడు ఏదేదో ఈ నీడగా పెట్టిన దాన్ని నేను దారి తప్పించి ఇలా చేయాలి, ఇలా చేయాలి ఆనందాల్లో ఉంటాడు వాడు. కానీ ఆ నీడగా పెట్టిన దాని నిజ స్వరూపము ప్రపంచం మొత్తాన్ని కాపాడగలదు అన్న విషయం వాడికి తెలియదు. ఆయన ఆలోచనలు ఆశ్చర్యం. కాబట్టి ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు, ఆయన నడిపిస్తాను మన జీవితం అంటే, ఇక మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సాతాను ఖచ్చితంగా చెప్పగలడు, ఇది నీది కాదు. ఇది ఎవరిది? ఈ జ్ఞానం నీది కాదు, ఈ తెలివి నీది కాదు, ఈ గైడెన్స్ నీది కాదు. ఇది దీని వెనకాల నన్ను ఆశ్చర్యపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు. నడిపిస్తే, ఆయన నడిపించే జీవితం ఆశ్చర్యం. అది ఎలా ఉన్నా నడిపించేదెవరు? దేవుడు. ఎలా నడిపిస్తున్నాడు? ఆయన చేతులకు అప్పగించుకోవడం ద్వారా ఆయన నడిపిస్తున్నాడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి ఆయన నడిపించే జీవితంలో ఎంత ఆనందం ఉందో దాన్ని మనం గ్రహించాలి. ఆయన చెప్పగలడు ఎక్కడ దేని మీద ధ్యానం ఉంచాలో, దేన్ని ఆలోచించకూడదో, దేన్ని ఆలోచించాలో ఆయన నీకు సహాయము చేయగలడు. అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రభువు
ప్రభువు ద్వారా మనకు ఆనందం. ఆయన ద్వారా మనకు ఆనందం. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ శాశ్వత కాలము ఉండును. దాన్ని అగాపే అన్నారు. అగాపే అనగా ముగింపు లేదు దానికి. దానికేం లేదు? ముగింపు లేదు. నువ్వెలాంటి వ్యక్తివైనా ఆ ప్రేమకు ముగింపు లేదు. నీ ప్రయత్నాలతో నువ్వెంత దిగజారినా ఆ ప్రేమకు ముగింపు లేదు. అది ఆయన ప్రేమించగలడు. ఆయన సహాయం చేయగలడు. ఆయన నడిపించగలడు. తన చేతిలోనికి ఏ పరిస్థితినైనా తీసుకోగలడు. మనుషులంతా నిన్ను పనికిరావని చెత్తలో పారవేశారా? ఆయన చేతిని చాపగలడు. ఆయన ప్రేమతో ఎవ్వరి ప్రేమను మనము పోల్చలేము. అందరికి హద్దులున్నాయి. అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది మనం గుర్తించాలి. కానీ ప్రభువు యొక్క ప్రేమకు అది హద్దులు లేని ప్రేమ. అగాపే. దేవుని ప్రేమను అగాపే అన్నారు. గ్రీకులో 4 రకాలుగా ప్రేమలను విభజించారు. 4 రకాలుగా. ఆ ప్రేమల్లో 4వది అగాపే. అది దేవునిది. దేవుని ప్రేమ అన్నమాట. దాంట్లో ఉన్నదేంటంటే అది ఓడిపోదు. అది అపజయము చెందదు. అది ఆగిపోదు. అదే ఆ మాట. శాశ్వతం. శాశ్వతం. దాన్ని నువ్వు ఆపలేవు. అది దేవుని ప్రేమ. కాబట్టి దేవుడు ఎంతగా నడిపించగలడు, మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలడు. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం లోయలో ఉన్నా, ఆ లోయలో మనల్ని నడిపించగలడు, మనకు సహాయం చేయగలడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. దేవుని ద్వారా మనకు కలిగే ఆనందం, పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందాన్ని మనం అనుభవించాలి. మనము అందించాలి. ఎవరు ఎవరు దీనికి అడ్రస్ ఏంటి? ఈ ఆనందానికి అడ్రస్ ఏంటి? ఈ ఆనందానికి కారణాలు ఏంటి? దేవుడు. దేవుడు. ఆయన ప్రేమ ఆగిపోదు. ఆయన సహాయం ఆగిపోదు. ఆయన పిలుపు ఆగిపోదు. ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన దీనంతటికి అడ్రస్ గనక మనము సంపాదించుకోగలము. దాన్ని లోకములో పంచగలము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలా దేవుడు మనలో తన సంతోషాన్ని నింపగలడు. అలాగే తన సంతోషము ప్రవహించుటకు గిన్నె నిండితే చాలు కదా! పొర్లడం ఎందుకు? అంటే నీకు 100% అయిన తర్వాత కూడా అది ఫ్లో అవుతుంది. ఎందుకు? అందించడానికి. నిన్ను సాధనంగా చేసుకోవడానికి. నీ ద్వారా చీకట్లో ఉన్న వారికి ఆ యొక్క జీవపు నిత్య జీవపు వెలుగులు అందించగలిగే అంతస్తులో నిలబెట్టడానికి ప్రమోషన్ ఇక నిండిన తర్వాత పొందుకున్న తర్వాత ప్రమోషన్. ఆ ప్రవహించుట ఉంది చూసారా? ఎంతగా ప్రవహించగలదో, ఎంతగా ప్రవహించగలదో అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రభువు ద్వారా మనకు కలిగే ఆ ఆనందం, దేవుని రాజ్యం అంటే ఆనందం. ఈ ఆనందానికి సంబంధించిన అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఆనందానికి సంబంధించిన అనేకమైన విషయాలు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆనందించుట దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనములో తెలియజేస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం చెప్తున్నాడు? ప్రభువునందు ఆనందించు అనేదే కాదు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు అని చెప్తున్నాడు. మనం ఇక్కడ ప్రభువునందు ఆనందించుట అనేది తీసుకుంటే కొంచెమే సమాచారం దొరుకుతుంది. కానీ ఎల్లప్పుడూ ఎక్కడ రాస్తున్నాడు? అత్యంత బాధాకరమైన స్థలంలో నుండి ఇంత గొప్ప విషయాన్ని రాస్తున్నాడు. సౌకర్యాలు లేవు. చెరసాల్లో ఉన్నాడు. ఆ రోజున చెరసాల ఎలాంటిదో తెలుసా? శారీరకంగా, మానసికంగా మనిషిని హింసించుట కొరకు తయారు చేయబడింది. అంతేకాదు, ఆ పట్టణములో ఉన్న ప్రధానమైన మురుగు కాలువ ఆ చెరసాల పక్క నుండి ప్రవహిస్తుంటుంది. అక్కడ కట్టారు. అక్కడున్నాడు ఈయన. అక్కడి నుండి విశాలమైన స్థలములో, స్వేచ్ఛలో, సౌకర్యాల మధ్యలో జీవిస్తున్న వాళ్ళకి రాస్తున్నాడు. దేవుని యందు ఆనందించమని.
వీళ్ళకేమో స్వేచ్ఛలో ఉన్న ఆనందం లేదు. అలాగే వారు అనుకున్నట్లుగా నిర్మించుకున్న గృహాల్లో కూడా వారికి ఆనందం లేదు. ఈయనకేమో ఆనందించే పరిస్థితి ఏ ఒక్కటి లేకున్నా పరలోకంతో కనెక్షన్ ఉంది. అది మనం గ్రహించాలి. ఎటువంటి అద్భుతమైన విషయం. అందుకే ఇక్కడ కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము ఆ 11 వచనాన్ని మనం చూస్తే 11 వచనములో ఇక్కడ చివర్లో మనము చూస్తే చివర్లో ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మీరు బలపరచబడాలి. మీరు బలము పొందాలి. మీరు బలపరచబడాలి. దేనికి? మీరు ఓర్పును ఇవ్వడానికి, ఆనందించడానికి అని చెప్పాడు. చాలా శక్తివంతమైంది. ముగింపులో ఉన్నాను గనుక నేను లోపలికి లోతుల్లోనికి నేను వెళ్ళలేను. కాబట్టి రక్షణ ద్వారా ఆనందం అనే విషయాన్ని మనం గ్రహించాలి. రక్షణ ద్వారా ఆనందం. అలాగే ప్రభు ఒక మాట చెప్పాడు. లోకములో మీకు శ్రమ కలుగును అన్న విషయం చెప్పాడు. మార్గమును గూర్చి. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడో అక్కడే ఉంది. ఒకసారి చూద్దాం. ఎందుకు చెప్పాడో మనం చూద్దాం. దేవుని వాక్యములో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మీకు అర్థమైందా? ఈ మాట ఎప్పుడైనా చదివారా? ఎందుకు చెప్పాడు ఈ మాట? నాయందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇది ఆయన చెప్పేది. నేను లోకాన్ని జయించాను. లోకం అనగా ఎటువంటి సవాళ్ళు ఉన్నాయో, లోకం అనగా మనుషుల్ని ఎలా మారుస్తుందో, మనుషులని ఏ విధంగా ద్వేషములోనికి లాగుతుందో, ఎటువంటి పోటీతత్వాన్ని లోకం కలుగజేస్తుందో తెలుసా? అనవసరమైన విషయాలకు పోటీ పడ్డట్లుగా ట్రిగ్గర్ చేస్తుంది. అనవసరమైన విషయాలకు మనలో ప్రేరేపణను సృష్టిస్తుంది. అవసరం లేని విషయాలు, పనికిమాలిన విషయాలకు లోకం ఆకర్షిస్తుంది. దాన్ని జయించిన వాడు మనతో ఉన్నాడు. లోకమును జయించిన వాడు మనతో ఉన్నాడు అనే ఆ మాట మనకు ఎటువంటి సమాధానమును కలుగజేస్తుంది. శ్రమ కలిగినా సరే నువ్వేం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇటువైపు ఎవరున్నారు? దానిని జయించిన వాడు ఉన్నాడు. కాబట్టి ఆయన మాట వింటే చాలు, ఆయన అడిగితే చాలు, ఆయన డైరెక్షన్ నీకుంటే చాలు. ఇక్కడ అదొక్కటే కీలకమైన విషయం. అదొక్కటే కీలకమైన విషయం. ఆయన ద్వారా నీవు బలపరచబడాలి. ఆయన ద్వారా నీ వలన బలమునొందు మనుషులు ఎవరు? ధన్యులు. ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియం. మెట్టుకు ఆయన ఇచ్చిన జీవితం, నూతన జీవితం, ప్రతి దాంట్లో అద్భుతమైన సంతోషం దిశగా దేవుని వైపుగా మనల్ని నడిపించగలిగిన నూతన జీవితం. అలాగే దేవుడు నడిపించే జీవితం. ఆయన నడిపించుట్లో మనకి ఎన్ని విజయాలు ఉన్నాయో, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, వాటి గురించి ఆలోచన చేద్దాం. ఆ నడిపించే జీవితంలో నీవు నడిస్తే జీవితం ఏమైపోద్దో తెలుసా? చిత్తు కాగితం అయిపోద్ది. వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్న దానికి నువ్వు చేరుకుంటావు. కానీ ఆయన నడిపిస్తే ఎలా ఉంటుంది? అలంకరించబడిన జీవితం నీకుంటుంది. ఆయన చేతుల్లోనికి ఇవ్వని సొలొమోను యొక్క వైభవం కూడా ఆయాసములోనికి, దుఃఖములోనికి నెట్టివేయబడింది. ఆయన చేతుల్లో అపొస్తలుడైన పౌలు జీవితం ఎలా ఉంది? నా కొరకు కిరీటం ఉంది, వాడబారని కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది. నాకే కాదు, ఆ విధముగా దేవుని కోసం ఎదురు చూస్తున్న ప్రతి వ్యక్తికి అలాంటి వాడిపోని మహిమాన్వితమైన జీవితం ఉందని దేవుడు నన్ను చెప్పమన్నాడు అనేది చెప్పాడు. కాబట్టి నీ జీవితం జీరోకి వెళ్తుందని ఆయనకు తెలుసు. కానీ ఆయన నడిపిస్తే అలా వెళ్ళదు. ఆయన నడిపించే ప్రతి దాంట్లో నీకు అత్యంత లాభదాయకమైన విషయాలు ఉన్నాయి. అది ఆయన యొక్క డైరెక్షన్. కాబట్టి దేవుడు ఇచ్చిన కొత్త జీవితం, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇది యాత్ర ఎప్పుడు ఒకే రకంగా ఉండదు పరిస్థితి. కానీ ప్రతి దాంట్లో ఆయన డైరెక్షన్ లో దేవుడు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన అలా నడిపించాడు గనుకనే నాకు లేమి కలుగుదని చెప్పాడు. నా గిన్నె
నిండడం మాత్రమే కాదు పొర్లుచున్నదని చెప్పాడు. అలాగే నేను బ్రతుకు దినములన్నీ అన్నీ అన్నిటి గురించి చెప్పాడు. కృప, క్షేమములే నా వెంట వస్తాయని చెప్పాడు. ఎందుకంటే యెహోవా నా కాపరి. దేవుడు మనకిచ్చే నూతన జీవితం, దేవుడు నడిపిస్తున్న జీవితం. ఆయన నడిపిస్తున్నాడు గనక ఈ జీవితంలో ఏది లేకపోయినా మనము బలవంతులుగా ఉండగలం. ఉన్నతమైన స్థలములో నిలబడగలము, నడవగలమన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభువు నుండి నిరంతరం మనకు కలిగే ఆనందాన్ని పొందుకోవాలి, ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని ఆ దైవికమైన ఆనందాన్ని పంచేవారుగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.